అరుణాచల గిరి ప్రదక్షిణ మన జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన గిరి ప్రదక్షిణ. మనిషికి తన జీవిత మార్గాన్ని చూపించి సత్యాన్ని తెలిపే యాత్ర. సత్యం అంటే ఏంటో తెలుసా? చివరికి ఆ పరమాత్మలో ఐక్యం కావడమే. కొండపై దేవుడు కాదు, ఏకంగా కొండే ఆ పరమేశ్వరుడుగా కొలువై ఉన్న క్షేత్రం. ఈ కొండ చుట్టూ ఒక్క ప్రదక్షిణ చేస్తే చాలు, సాక్షాత్తు ఆ శివుని చుట్టూ ప్రదక్షిణ చేసినట్టే. ఒక్కసారి గిరి ప్రదక్షిణ చేస్తే గత పాపాల తొలగింపు, కర్మల శుద్ధి, ఆత్మశుద్ధి, స్వీయ శుద్ధి, కోరికలు, ఆధ్యాత్మిక వరాలు కూడా సిద్ధిస్తాయి. కొండ చుట్టూ అష్టదిక్పాలకులు వారి శక్తినంతా దారపోసి 8 లింగాలను ప్రతిష్ఠించారు. వాటి నుంచి వెలువడిన శక్తి వలన మెరుగైన ఆరోగ్యం, రోగాల నుండి విముక్తి, దీర్ఘాయుష్తో జీవిస్తారని నమ్మకం. ఈ విధంగా మొత్తం కొండ చుట్టూ 44 శక్తి పాయింట్స్ అయితే ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ యాత్ర గురించి మనల్ని శివుని దివ్య సాన్నిధ్యంలో అనుసంధానించే లోతైన ఆధ్యాత్మిక ప్రయాణం. అసలు అరుణాచలం ప్రవేశించడం ఒకెత్తైతే ఆ అరుణాచలానికి ప్రదక్షిణం చెయ్యడం జీవితంలో మహద్భాగ్యం. అందున పరమశివనామం చెప్పుకుంటూ ఆ గిరి ప్రదక్షిణం చెయ్యడం అంటే అదొక గొప్ప అదృష్టం. అరుణాచల గిరి ప్రదక్షిణ మీలో ఎందుకు అసలు ఈ గిరి ప్రదక్షిణ చేస్తారో తెలుసా? అసలు గిరి ప్రదక్షిణ చేస్తుంటే ఒక అద్భుతం అనుకోండి. ఈ గిరి ప్రదక్షిణలో మొత్తం 44 శక్తి పాయింట్స్ అంటే ఎనర్జీ పాయింట్స్ ఉంటాయి ఈ గిరి ప్రదక్షిణలో. అవే దీనికి హైలైట్. ఏంది శక్తి ప్రవాహాలు? మీరు ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళారనుకో, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళిన తిరుపతి, అక్కడ లోపలికి వెళ్ళినప్పుడు ఒక్క సెకండ్ స్వామిని చూడగానే మనకు ఏదో తెలియని పాజిటివ్ ఎనర్జీ వస్తుంది కదా, అవే శక్తి రూపాలు. మనం ఏ విగ్రహానికి వెళ్ళు, ఆ విగ్రహాన్ని ఆ లింగాన్ని ఒక టైప్ ఆఫ్ శిలతో అయితే మనల్ని అయితే తయారు చేస్తారు. అలా తయారు చేయడం వల్ల ఆ శిల నుంచి ప్రాణ ప్రతిష్ఠగా చేస్తారు. దానివల్ల మనకు ఆ శిల నుంచి శక్తి ప్రవాహం వస్తే ఆ శక్తి ప్రవాహం మన బాడీలోంచి నేల నుంచి వెళ్ళిపోతుంది. అందుకే మనకు ఆ శక్తి ప్రభావం అనమాట మనం ఫీల్ అవుతాం. అందుకే పాజిటివ్ ఎనర్జీస్ ఉంటాయి ఎక్కువ దేవుడి దగ్గర. అలాంటిది ఈ గిరి ప్రదక్షిణలో మొత్తం అష్టలింగాలు, 8 లింగాలు ఉన్నాయి. ఈ లింగాల నుంచి వచ్చే శక్తి ప్రభావం మామూలు విషయం కాదు. అందుకే వాళ్ళు ఈ లింగాలను కూడా ప్రతిష్ఠించింది మామూలు సామాన్య మనుషులు కాదు. మొత్తం అష్టదిక్పాలకులైన వాళ్ళు 8 మంది కలిసి వాళ్ళ శక్తినంతా దారపోసి ఈ లింగాలను అయితే ప్రతిష్ఠించారు. అందుకే ఆ లింగంని దర్శించుకుంటే ఆ లింగం నుంచి వచ్చే పాజిటివ్ ఎనర్జీస్ మన బాడీలోంచి వెళ్ళిపోయి మనకి సర్వ నిరోగం అన్ని పోయి జీవప్రాప్తి కలుగుతుందని ఇలా ఇక్కడైతే నమ్మకం. అందుకే ఈ లింగాలను ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి. మీరు ఈ గిరి ప్రదక్షిణలో ఖచ్చితంగా లింగాలు మీకు చూపిస్తా. అలాగే గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి క్లారిటీగా అయితే వివరిస్తా. ఇలా మొత్తం ఈ గిరి ప్రదక్షిణ గురించి మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం. గిరి ప్రదక్షిణ ఎప్పుడైనా మొదలు పెట్టే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలా. అవి తెలుసుకొనే గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలని తెలుసుకున్న తర్వాత మనం ప్రదక్షిణ మొదలు పెట్టాలి. ఎందుకంటే నేను కొన్ని తెలుసుకున్నా, కొన్ని తెలియకుండా పోయినా, కానీ నేను చాలా మిస్ అయినా. అవన్నీ మీకు మిస్ అవ్వకుండా ఖచ్చితంగా చెప్తా. ఇవన్నీ నేనేందో కల్పించుకొని చెప్పట్లేదు. గొప్ప గొప్ప వ్యక్తులు వాళ్ళ ప్రవచనాల్లో చెప్తే అవి మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా. మనం ఎప్పుడైనా గిరి ప్రదక్షిణ మొదలు పెట్టే ముందు 3 దేవాలయాలు అయితే మిస్ అవ్వకుండా దర్శనం చేసుకోవాలంట. ఇది నాకు తెలియదు, నేను మీకు చెప్తున్నా చూడండి. ఫస్ట్ అయితే ఈ క్షేత్ర పాలకుడైన భూతనారాయణ టెంపుల్ అయితే దర్శనం చేసుకోవాలి. ఈ టెంపుల్ వచ్చేసి మనకి రాజా గోపురం నుంచి జస్ట్ 300-400 మీటర్స్ దూరంలోనే ఉంటుంది, పెద్ద దూరం కూడా ఉండదు. రెండోది వచ్చేసి జంట వినాయక స్వామి టెంపుల్. ఈ టెంపుల్ కూడా ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలా. మూడోది వచ్చేసి అన్నామలై ఉన్నామలై అమ్మవారి టెంపుల్ అయితే దర్శనం చేసుకోవాలి. ఈ 3 టెంపుల్స్ దర్శనం చేసుకున్న తర్వాత మనం గిరి ప్రదక్షిణ మొదలు పెట్టాలి. ఎప్పుడైనా గిరి ప్రదక్షిణ ఎడమ చేతి వైపు మాత్రమే చేయాలి. కుడి వైపున ఆ గిరి కొండ కనపడుతూ ఉండాలి మనకి. ఇంకొకటి, ఈ యాత్ర చేసే టైంలో ఎప్పుడు ఆ శివుణ్ణి స్మరిస్తూ నడవండి. ఇంకొక విషయం ఏంటంటే ఈ గిరి ప్రదక్షిణ చెప్పులు లేకుండా ఉత్తకాళ్ళతో నడవండి. ఇంకొకటి, మొత్తం గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్లు ఉంటే మధ్యలో ఈ 14 కిలోమీటర్ల మధ్యలో 44 శక్తి పాయింట్స్, ఎనర్జీ పాయింట్స్ ఉన్నాయి. అవైతే తప్పకుండా దర్శించడానికి ట్రై చేయండి. ఓకే, అది కుదరలేదా కనీసం అష్టదిక్పాలకులు ప్రతిష్ఠించిన 8 లింగాలను అయితే దర్శనం చేసుకోండి. మోక్ష మార్గాన్ని కూడా దర్శనం చేసుకోండి. సూర్య చంద్ర లింగాలు కూడా దర్శనం చేసుకోండి. ఈ గిరి ప్రదక్షిణలో కొన్ని ఆశ్రమాలు ఉన్నాయండి, ఇవి అయితే మిస్ అవ్వకండి. ఫస్ట్ అయితే రమణ మహర్షి ఆశ్రమం, స్కంద ఆశ్రమం, శేషాద్రి ఆశ్రమం. ఈ ఆశ్రమంలో అయితే అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే ఈ ఆశ్రమాలు చాలా అద్భుతంగా ఉంటాయి, మీకు చూపిస్తా. మీకు ఇవన్నీ ఇక్కడే చెప్తే చాలా పెద్ద వీడియో అయిపోద్ది. మీకు మధ్య మధ్యలో ఎక్కడెక్కడ ఏమేమి చూడాలి, మనం ఎలా వెళ్ళాలనే కూడా విషయాలు కూడా చెప్తా. అయితే ఫస్ట్ అయితే మనం గిరి ప్రదక్షిణ ఎక్కడ స్టార్ట్ చేస్తామంటే, మనం రాజగోపురం ఎదురుగా అక్కడే దీపరాజన సామాన్లు ఉంటాయి, అలాగే టెంకాయ దొరుకుతుంది. అక్కడే దీపరాజన చేసుకుని మీకు కావాల్సిన కోరికలన్నీ ఇక్కడే మొక్కుకోండి. మధ్యలో ఇంకెక్కడా మొక్కుకోకుండా ఇక్కడ మొక్కుకొని ఆ రాజగోపురం ఎదురుగా మనం లెఫ్ట్ లో వెళ్ళాలి. లెఫ్ట్ లో మీకు చూపిస్తా చూడండి, ఇలా స్ట్రైట్ గా వెళ్ళాలి. 14 కిలోమీటర్ ఇదే దారిలో వెళ్ళాలి. ఎక్కడైతే మీరు గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసారో అక్కడికే వచ్చి మళ్ళీ అదే ఈ గోపురం దగ్గరికి వచ్చి ఇక్కడ ఆ గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేయాలి.
హరహర మహాదేవ్ శంభో శంకర. ఇంకొకటి, ఎవరైనా సీనియర్ సిటిజన్ అంటే పెద్దవాళ్ళు, ఎవరైనా ముసలి వాళ్ళు ఉంటే, వాళ్ళు నడవలేని స్థితిలో ఉంటే వాళ్ళకి ఇక్కడ ఆటోలు కూడా అవైలబుల్ ఉంటాయి. ఆటోలలో కూడా ఈ 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేయవచ్చు. అయితే ఈ ఆటోలకి ఛార్జెస్ అయితే ఎక్కువ ఉంటాయి. ఒక 500 నుంచి 1000 రూపాయల లోపు అయితే ఉంటాయి. మనం అలా గిరి ప్రదక్షిణ మొదలు పెట్టామో లేదో కొన్ని అడుగులు అలా వేయంగానే మనకు మొదటి లింగమైన అష్టలింగాలలో మొదటి లింగం ఇంద్రలింగం అయితే కనపడుతుంది. ఈ లింగాన్ని అష్టదిక్పాలకులో ఒకరైన ఇంద్రుడు ప్రతిష్ఠించాడు. ఈ ఇంద్రలింగాన్ని కానీ దర్శనం చేసుకుంటే దీర్ఘాయుష్తో జీవిస్తారని పురాణాలు చెప్తున్నాయి. ఇంద్రలింగాన్ని దర్శనం చేసుకొని కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇక్కడ ఒక సర్కిల్ వస్తుంది. మనమైతే కుడి చేతి వైపు వెళ్ళాలా, రైట్ సైడ్ వెళ్ళాలి. మీకు విషయం తెలుసా, వెళ్ళే దారి మధ్యలో మీకు కొబ్బరి బొండాలు కూడా అమ్ముతారు. కొబ్బరి బొండం జస్ట్ 20 రూపాయలు మాత్రమే ఇక్కడ. మీకు అలా కొంచెం ముందుకు నడుచుకుంటా వెళ్తుంటే మనకి దక్షిణ ద్వారం దగ్గరికి వస్తాం. ఈ దక్షిణ ద్వారం దగ్గరికి వచ్చినాక మనకు లెఫ్ట్లో వెళ్ళాలి. చెప్పే కదా, ఈ గిరి ప్రదక్షిణ మొత్తంలో 44 ఎనర్జీ పాయింట్స్ ఉంటాయని. అంటే టెంపుల్స్ అయితే, మీ చిన్న చిన్న దేవాలయాలు అయితే వాటన్ని దగ్గర ఎనర్జీ పాయింట్స్ ఉంటాయి. ఇలాంటి చాలా ఉంటాయి. అలా కొంచెం ముందుకు వెళ్తే మనకు ప్రతిదీ బోర్డుతో అవైలబుల్ ఉంటుంది. ఎటు చేయాలి, ఎటు వెళ్లకుండా ఉండాలనేది మీకు ఈజీగా అర్థమైపోతుంది. మీరు పెద్ద కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు వెళ్తూ ఉంటే గిరి ప్రదక్షిణ అన్ని బోర్డులు అవైలబుల్ ఉంటాయి. మీరు ఒక్కళ్ళు ఉన్నా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి వాటర్ అవైలబుల్ ఎలా ఉన్నాయో, ఇలానే అన్ని చోట్ల మీకైతే వాటర్ అవైలబుల్ ఉంటాయి. ఈ గిరి ప్రదక్షిణలో ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు వాటర్కి. మీరు జస్ట్ ఒక ఖాళీ బాటిల్ తీసుకొని వెళ్తే ఇలాంటి చాలా ప్లేస్లు అయితే మనం వాటర్ పట్టుకోవచ్చు. ఇంకా వాష్రూమ్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఈ గిరి ప్రదక్షిణ అందరూ చాలా నిష్టగా చేస్తారు. వెళ్ళే దారి మధ్యలో ఇలాంటి శక్తి పాయింట్స్ దగ్గర మీరు పూజ చేయాలంటే చేయొచ్చు. ఇక్కడ దీపం కూడా పెట్టచ్చు. ఇక్కడైతే వినాయకమ స్వామి టెంపుల్ ఉంది చూడండి. ఇక్కడ వినాయకమ స్వామిని కూడా దర్శనం చేసుకుని బయలుదేరండి. ఓం నమః శివాయ. అలా కొంచెం ముందుకు వచ్చినాక మీరు అగ్నిలింగం దగ్గర కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు. అగ్నిలింగం ఇట్లా రైట్ సైడ్ ఉంటుందని బోర్డు కూడా అవైలబుల్ ఉంటుంది. ఎందుకంటే అగ్నిలింగం లోపలికి ఉంటుంది కొంచెం రైట్ సైడ్కి. అందువల్ల ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఇక్కడ చూడకుండా వెళ్ళిపోవచ్చు కూడా కొంతమంది. కాబట్టి మీరు జాగ్రత్తగా గమనించి మీరు రైట్ సైడ్కి వెళ్ళాలి. ఇక్కడ ఈ ద్వారం కూడా కడుతున్నారు చూడండి. ఎందుకంటే మిగతా లింగాలన్నీ మనకి ఎడమ చేతి వైపు వస్తాయి. ఇది ఒక్క లింగమే కుడి చేతి వైపు కొంచెం లోపలికి రావాలి. అందుకే ఈ లింగాన్ని మిస్ అవుతారు చాలామంది. ఈ అగ్నిలింగం మనకి ఆగ్నేయ దిక్కులో ఉంటుంది. ఈ అగ్నిలింగం యొక్క ప్రత్యేకత కూడా మీకు చెప్తా. దీన్ని స్వయంగా అగ్నిదేవుడు అయితే ప్రతిష్ఠించారు. రోగాల నుండి విముక్తి, ఆత్మశుద్ధి, పరిస్థితులను ఎదుర్కొనే శక్తి కూడా కలుగుతుంది ఈ అగ్నిలింగాన్ని పూజిస్తే. అగ్నిలింగం ఇది 2వ లింగం. ఈ లింగాన్ని దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ మన గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేద్దాం. ఇది కొంచెం రైట్ సైడ్ లోపలికి ఉంటుంది. ఇంకొంచెం అలా ముందుకు రాగానే మనకి ఇక్కడ ఒక చిన్న అమ్మవారి టెంపుల్ అయితే కనపడుతుంది. ఇక్కడైతే చాలా హైలైట్గా ఉంది. నేను దగ్గరికి వెళ్ళాక చూసినాక అర్థమైంది. ఇక్కడ ఏంటంటే నిమ్మకాయలు పట్టుకొని ఆ నిమ్మకాయలు మన చుట్టూ దిష్టి తీసుకొని మనమే తొక్కేసి వెళ్ళిపోతా ఉంటాయి. ఇక్కడ అంటే నరదిష్టి అలాంటి ఏమన్నా ఉంటే పోతాయని నమ్మకం. అలాగే వెహికల్స్ కూడా మనమే కాదు, వెహికల్స్ కూడా ఆ నిమ్మకాయలతో దిష్టి తీపిచ్చి వాటిని తొక్కిచ్చి పంపిస్తూ ఉంటారు. మీరు కూడా ఇక్కడికి వస్తే, మీరు ఒకవేళ ఇక్కడికి వస్తే మీరు మీ నిమ్మకాయ తీసుకొని మీ తల చుట్టూ ఇలా తిప్పుకొని 3 సార్లు కాలి కింద పెట్టుకొని తొక్కేసి వెళ్ళిపోండి. అలా ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మనకి రైట్ సైడ్లో రమణ మహర్షి ఆశ్రమం కనపడుతుంది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. మనకైతే ఫోన్ ఎలో ఉండదు, లోపల కూడా వాడనివ్వరు. చాలా సెక్యూరిటీగా ఉంది. ఒకప్పుడైతే లోపలికి వెళ్ళనిచ్చారు కానీ ఇప్పుడైతే వెళ్ళనిట్లే. కాకపోతే లోపలండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. రమణ మహర్షి ఆశ్రమం ఉందండి. చాలా ప్రశాంతంగా ఉంది. ఎంత పీస్ఫుల్గా ఉందంటే నా మాటల్లో నేను చెప్పలేను. ఇక్కడికి వచ్చినాక నాకు తెలిసింది ఎంతమంది ఫార్మర్స్ ఉన్నారంటే ఇక్కడ ధ్యానం చేస్తూ వాళ్ళు ఇక్కడే జీవించి ఇక్కడే ఉంటారు. చాలా అద్భుతంగా ఉంది. నిజంగా ఒకసారి ఖచ్చితంగా తప్పక దర్శించాల్సిన ప్లేస్. మీరైతే వెళ్ళేటప్పుడైతే ఖచ్చితంగా ఇదైతే మిస్ అవ్వకండి. ఉదయాన్నే అయితే ఖచ్చితంగా ఇది దర్శించుకోండి. ఎందుకంటే దర్శనం అంటే అనుకోవద్దు, ఒకసారి సందర్శిస్తే మీకే తెలుస్తుంది ఈ రమణ మహర్షి ఎంత ఫేమస్ అనేది ఇక్కడ. ఓకేనా? నేనేందో ఎక్కువ చెప్తున్నాను అనుకోకండి, లోపల నిజంగా చెప్తున్నానండి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ ధ్యానం చేస్తే చాలు. ఈ రమణ మహర్షిలో కూడా రూమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. కాకపోతే మీరు 2 నెలల ముందే అయితే బుక్ చేసుకోవాలి. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వాళ్ళే ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు మన రూమ్ బుక్ చేసుకుంటే. ఇంకా ఇక్కడైతే ఆ రమణ మహర్షి సంబంధించిన పుస్తకాలు మొత్తం ఇక్కడ దొరుకుతాయి. కావాల్సిన పుస్తకాలు అయితే తీసుకోవచ్చు ఇక్కడ. ఖచ్చితంగా మీరు ఈ గిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాతైనా ఒకసారి వెళ్ళి రమణ మహర్షి ఆశ్రమాన్ని అయితే సందర్శించండి. ఈ రమణ మహర్షి ఆశ్రమం నుంచి వెనక సైడ్ బ్యాక్ సైడ్ వెళ్తే మనకి ఇక్కడ నుంచి స్కంద ఆశ్రమంకి వెళ్ళే దారి కనపడుతుంది. మీకు ఇక్కడ టైమింగ్స్ కూడా ఉన్నాయి. 8:30 నుండి సాయంత్రం 4:30 వరకే ఓపెన్లో ఉంటుంది. స్కందాశ్రమం గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. పైకి వెళ్ళి చూస్తే మనకు అరుణాచలం మొత్తం కనపడుతుంది. అక్కడి నుంచి స్కందాశ్రమం నుంచి ఇలా పైకి వచ్చింది. ఇది ఈ వ్యూ చుట్టం కోసమే. ఇక్కడి నుంచి అరుణాచలం ఒక్కసారి చూసినా చాలు.
ఇంకొకటి ఇక్కడ కూర్చొని అరుణాచలం అదే స్వామి వెళ్ళి ఆ గుడికి వెళ్ళి ఇట్లా కూర్చొని ఎదురుగా ఇక్కడంతా ఫారినర్స్ వచ్చి ధ్యానం చేస్తుంటారు. ఆ ప్లేస్ ఈ ప్లేస్ ఎక్సలెంట్. ఇంకా మీకు చూపిస్తా, ఇక్కడ నుంచి వ్యూ చూడండి. మనం ఆ వ్యూ పాయింట్ చూసిన తర్వాత కొంచెం ముందుకు వస్తే మనకు ఫైనల్గా స్కందాశ్రమం వస్తుంది. నేను వచ్చిన టైంలో ఓపెన్లో లేదు కాబట్టి నేను లోపలికి వెళ్ళలేకపోయినా, కానీ ఇక్కడ ధ్యానం చేస్తే చాలా మంచిదని అందరూ చెప్తుంటారు. స్కందాశ్రమం లోపలికి వెళ్ళి మెడిటేట్ చేసి అదే అక్కడ ఏదో అలా కొంచెం కిందికి వస్తే మీరు ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోతే అరుణాచలం కొండ దగ్గరికి వెళ్ళిపోవచ్చు, అంటే స్టార్టింగ్ దగ్గరికి. లేదా ఇక్కడ కొంచెం కిందికి లెఫ్ట్లో ఉంటే మనకి ఇక్కడ ఒక వాటర్ ఫాల్ అవైలబుల్ ఉంటుంది. ఇది కూడా చూడాలనుకుంటే చూసేయండి. ఇంకా ఆశ్రమం అయిపోయినాక కిందికి దిగి వచ్చినాక లెఫ్ట్లో మళ్ళీ నడుచుకుంటూ వెళ్తుంటే నాకు ఇక్కడ బోర్డు అవైలబుల్ ఉంది. మీ అందరికీ తెలుసు ఈ బోర్డులో ఎక్కడెక్కడ ఏమేమి చూడాలో మొత్తం అయితే ఈ బోర్డులో అవైలబుల్ ఉంటాయి. మీరు కాసేపు ఈ బోర్డు ఫోటో తీసుకొని కూడా పోతూ మీరు అన్ని ప్లేస్లు అయితే చూడవచ్చు. రమణ మహర్షి ఆశ్రమం, స్కంద ఆశ్రమం ఇవి చూడటానికి నాకైతే 1 అవర్ అయితే అయిపోయింది. అందువల్ల అప్పటికే తెల్లారి సూర్యుడు కూడా బయటకు వచ్చారు. ఇలాంటి ఎన్ని దేవాలయాలు ఉంటాయంటే ఈ దారి మట్టి నిజంగా అన్నీ చూసుకోవచ్చు. మీకు వాష్రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయని చెప్పా కదా, ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీరు ప్రదక్షిణ చేసే ముందు రైట్ సైడ్లో మీకు గిరి ఉండాలి. ఆ గిరి చూడండి ఎర్రగా ఉంటుందంటే, ఈ కొండ మొత్తం ఆ చెట్లు తీసేస్తే మొత్తం ఎర్రగా ఉంటుందంట. అరుణ అంటే ఎరుపు, చల అంటే గిరి అంటే ఎర్రటి కొండ అని అర్థం. మీకు ఎక్కడ ఇబ్బంది ఉండదు. ఇక్కడ దారి మధ్యలో ఫ్రూట్స్ అవైలబుల్ ఉంటాయి, అన్నీ అవైలబుల్ ఉంటాయి. మీరు కావాలంటే కొనుక్కోవచ్చు. ఇంకొంచెం అలా ముందుకు వెళ్ళగానే మనకు 3వ లింగమైన యమలింగం అయితే వస్తుంది. ఈ యమలింగాన్ని యమధర్మరాజు ప్రతిష్ఠించారు ఇక్కడ. ఈ లింగం మనకి దక్షిణ దిక్కు వైపు అయితే ఉంటుంది. ఈ లింగాన్ని కానీ పూజిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయని, ధర్మ మార్గంలో నడుస్తామని నమ్మకం. నమ్మకం అంటే నమ్మకం అనుకోకండి, ఇది పురాణాల్లో ఉంది, చరిత్ర కూడా చెప్తుంది. ఇక్కడ నేనేందో సింపుల్గా చెప్తున్నాను అనుకోకండి. ఇక్కడ దీపారాజన చేసే వాళ్ళు కూడా దీపారాజన చేస్తారు. యమలింగం లోపలికి ఫోన్స్ అయితే ఎలో లేవు, అందువల్ల మీకు లోపల చూపించలేకపోతున్నా. మీకు ఒకసారి ఆయన ఇమేజ్ చూపిస్తా, ఆ లింగం ఎలా ఉంటుందో అనేది ఫోటో చూపిస్తా, ఓకేనా. ఈ విధంగా అష్టదిక్పాలకులు మొత్తం 8 మంది కలిసి 8 లింగాలు ప్రతిష్ఠిస్తే ఇది 3వ లింగం. అలా కొంచెం ముందుకు వెళ్తే సర్కిల్ వస్తుంది. ఈ సర్కిల్లో మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారని ఇక్కడ కూడా బోర్డు అవైలబుల్ ఉంటుంది, గిరివలంక దారి అని. ఇది గిరివల మార్గం అని. ఇలా స్ట్రైట్కి వెళ్తే మళ్ళీ ఇక్కడ ఒక చిన్న వినాయకమయ స్వామి టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ దర్శనం చేసుకుని మళ్ళీ స్ట్రైట్కి అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడ ఉన్న లోపల వినాయకమయ స్వామికి కూడా ఒక స్పెషల్ అయితే ఉంది. ఆయన తొండం అయితే రైట్ సైడ్కి తిరిగి ఉంటుంది. ఈ టెంపుల్ని వలంపూరి వినాయకర్ టెంపుల్ అని అంటారు. ఈ గిరి ప్రదక్షిణ మెయిన్గా ఎప్పుడు స్టార్ట్ చేస్తే మంచిదని చాలా మంది అడుగుతుంటారు. ఎప్పుడు స్టార్ట్ చేయడం మంచిదేం లేదు, ఎప్పుడైనా మంచిదే. కాకపోతే మీకు ఎండ ఉండకూడదు అనుకుంటే ముందుగానే స్టార్ట్ చేయాలా. అంటే నేను అనేది ఏంటంటే ముందుగా, అంటే ఎప్పుడు ఎంత తెల్లవారుజాము ముందుకు తిరిగి బయలుదేరితే అంత మంచిది. అప్పుడు ఎండ తగలదు, కాళ్ళు కాలదు, మీరు హ్యాపీగా వెళ్ళిపోతారు. అంటే అటో ఇటో ఒక ఉదయం తెల్లవారుజాము ఒక 3 గంటలకి, 2 గంటలకి, 4 గంటలకి బయలుదేరితే మంచిది. తర్వాత ఇంకా సాయంత్రం మళ్ళీ 6 నుంచి 7, 5, 4 ఆ టైం నుంచి బయలుదేరినా కూడా మంచిదే. ఆ టైంలో బయలుదేరితేనే మంచిది. ఎందుకంటే మీకు మధ్యాహ్నం పూట కాళ్ళు కాలుతాయి, బొబ్బ పోతాయి. కాబట్టి 14 కిలోమీటర్లు కదా, ఆషామాషా కాదు. కాబట్టి అప్పుడు బయలుదేరితే చాలా మంచిది. అందుకే ఆ టైం మంచిది అంటారు. అలా కొంచెం ముందుకు రాగానే మనకి దుర్వాసి మహర్షి అయితే ఆశ్రమం వస్తుంది. ఇక్కడైతే మొక్కులు చాలా మంది కట్టుకుంటారు. అంటే పిల్లలు లేని వాళ్ళందరూ ఇక్కడ ఉన్న చెట్లకి పిల్లలు కలుగుతారనే నమ్మకంతో ఇక్కడైతే ముడుపులు కడుతుంటారు. ఇక్కడే చాలా మంది రాళ్ళు కూడా పేర్చి మరి చూడండి, మీకు కనపడుతున్నారు ఎంతమంది మొక్కులు కట్టారో. ఇక్కడ కూడా ఎవరికైనా నమ్మకం ఉంటే ఇక్కడ మొక్కు కట్టుకొని ఆయనకి నమస్కరించుకొని ఇక్కడ నుంచి మళ్ళీ గిరి ప్రదక్షిణ అయితే మొదలు పెట్టండి. మనకి అరుణాచల కొండ చుట్టూ కంచె ఏర్పరిచి లోపల జంతువులు బయటికి రాకుండా జంతువులను రక్షించడం కోసం ఇట్లా కంచె ఏర్పరిచి ఉంటారు. ఈ కంచె మట్టి ఎన్నో జింకలు కనపడతాయి మనకి. ఈ జింకలకు ఫీడింగ్ అంటే ఫుడ్ మాత్రం పెట్టకండి అని ఇక్కడ బోర్డు అవైలబుల్ ఉంటుంది. కానీ పెట్టేవాళ్ళు పెడుతుంటారు, కాదనట్లేదు. మనము ఈ భూమి మీద బతుకుతున్నాం, అవి కూడా బతకాలి కదా. కాబట్టి ఇది ఒక ఉద్యానవనంగా ఏర్పరిచి వాటికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా, అంటే ఎటువంటి ప్రాణహాని కలగకుండా ఇలా పెంచుతారు జంతువుల్ని. ఏం తింటుంది? ఇంకొంచెం అలా ముందుకు వెళ్తుంటే మనకైతే ఇక్కడ నైరుతి లింగం అయితే వస్తుంది. అష్టలింగాలలో 4వ లింగం ఈ నైరుతి లింగం. దీని యొక్క ప్రత్యేకత కూడా చెప్తా చూడండి. ఈ నైరుతి లింగాన్ని ఎవరు ప్రతిష్ఠించారంటే రాక్షసుల రాజు అయిన నైరుతి అనే అతనైతే ప్రతిష్ఠించారు.
ఈ రాక్షస రాజు నైరుతి దిక్కుకి అధిపతి. అయితే ఈ లింగాన్ని దర్శించడం వల్ల, పూజించడం వల్ల మనకు కలిగే మేలు ఏంటంటే రాక్షస పిశాచ పీడల నుండి, అంటే గ్రహ పీడల నుండి విముక్తి కలుగుతుందని నమ్మకం. అలా నైరుతి లింగాన్ని దర్శనం చేసుకుని కొంచెం ముందుకు వెళ్తే మనకి ఎడమ చేతి వైపున తిరువన్నైర్ అన్నామలై టెంపుల్ అయితే కనపడుతుంది. ఈ టెంపుల్లో తమిళనాడు ఉగాది పండుగ రోజు, తమిళనాడులో ఉగాది పండుగ రోజు సూర్యకిరణాలు లోపల ఉన్న విగ్రహం మీద పడతాయి. అప్పుడు దర్శించుకుంటే చాలా మంచిదని నమ్ముతారు ఇక్కడ. ఇంకొక విషయం ఏంటంటే మీరు ప్రదక్షిణ చేసే టైంలో మీకు అక్కడక్కడ చిన్న చిన్న టెంపుల్స్, దేవాలయాల దగ్గర అన్నదానం కూడా జరుగుతుంది. కావాలంటే అన్నదానం కూడా చేయొచ్చు. మీకు ఇక్కడ అయితే ఒక అన్నదానం చూపిస్తా చూడండి. చాలా బాగుందండి, చాలా క్లీన్ గా పెడుతున్నారు అన్నదానం. చూడండి, మనకు అప్పడము, ఒక సాంబారు, రైస్, కర్రీ, ఇలా కొంచెం అన్నదానం అయితే పెడతారు. మీరు కావాలంటే ఖచ్చితంగా తినేయండి. తింటేనే అప్పుడు మీకు శక్తి వస్తుంది, ఈజీగా వెళ్ళిపోవచ్చు. మనకి అష్టలింగాలతో పాటు ఇంకొక 2 లింగాలు అయితే ఉంటాయి, సూర్యలింగం, చంద్రలింగం. ఇప్పుడు సూర్యలింగం దగ్గరికి వచ్చినాం చూడండి. లోపలికి వెళ్ళి దర్శనం కూడా చేసుకోవచ్చు. అయితే కన్స్ట్రక్షన్ ఉంది ఇప్పుడు, అందుకే కొంచెం క్లీన్ గా కన్స్ట్రక్షన్ చేద్దామని అవన్నీ పెట్టారు. కానీ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. నేను నడిచే టయానికి ఎండ తీవ్రంగా తయారైంది. ఇప్పుడు 10 అవుతుంది నాకు తెలిసి, అటో ఇటో. ఇంకా అలా కొంచెం ముందుకు వెళ్తే మనకైతే వరుణలింగం వస్తుంది. అష్టలింగాలలో 5వ లింగం ఈ వరుణలింగం. అయితే ఈ లింగాన్ని ప్రతిష్ఠించింది వరుణదేవుడు. ఈ లింగ దర్శనం వల్ల మనకైతే అనారోగ్య సమస్యలు, నీటి నుంచి వచ్చే వ్యాధుల సమస్యలు కూడా తగ్గుతాయి. ఇక్కడ అభిషేకం చేసుకున్నాక అభిషేకం నీరు కూడా తీసుకుంటారు. మీరు ఎప్పుడు వస్తే మంచిది అనుకుంటున్నారు కదా, ఎప్పుడైనా రావచ్చు, ఏ రోజైనా ఈ గిరి ప్రదక్షిణ చేయొచ్చు. అయితే కార్తీక పౌర్ణమి రోజు, పౌర్ణమి వస్తుంది కార్తీక మాసంలో పౌర్ణమి, ఆ రోజు ఉండే భక్తులు నిజంగా ఇలా నడిచిపోవటానికి కూడా సందు ఉండదు. అంతమంది భక్తులు ఉంటారు, ఇంత ఫ్రీగా కూడా నడవలేరు. ఆ రోజు కొన్ని లక్షల మంది భక్తులు అయితే ఇక్కడికి వస్తుంటారు. ఇంకా అలా కొంచెం ముందుకు వెళ్తే మనకి ఎడమ చేతి వైపున ఇది కూడా మనకి ఇక్కడ ఒక శివ టెంపుల్ కనపడుతుంది. లోపలికి వెళ్ళి కూడా దర్శనం చేసుకోవచ్చు. మనకి అలా ముందుకు వెళ్తే కొద్ది రైట్ సైడ్ లో, అంటే కుడి చేతి వైపు కానీ చూస్తే ఆది అన్నామలై టెంపుల్ కనపడుతుంది. ఈ టెంపుల్ అయితే చాలా బాగుందండి. ఈ ఆది అన్నామలై టెంపుల్ యొక్క విశిష్టత ఏంటంటే ఇక్కడ లోపల ఉన్న శివలింగాన్ని బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించారు. ఇంకొక విషయం ఏంటంటే ఇది అరుణాచలం టెంపుల్ కన్నా ముందుగా ఉన్న శివలింగం. ఇక అలా కొంచెం ముందుకు వెళ్తే మనకి 6వ లింగం, అష్టలింగాలలోన 6వ లింగం వాయులింగం అయితే వస్తుంది. ఈ వాయులింగాన్ని ప్రతిష్ఠించింది వాయుదేవుడు. ఈ లింగాన్ని కానీ దర్శనం చేసుకుంటే వాయువుల నుంచి, అంటే ప్రాణవాయువు నుంచి ఎటువంటి సమస్యలు లేకుండా ఊపిరితిత్తుల సమస్యలు, గుండె సమస్యలు తగ్గుతాయని నమ్మకం. ఇప్పుడే వాయులింగం కూడా దర్శనం అయిపోయింది కదా. ఇప్పటికి మొత్తం 6 లింగాల దర్శనం అయిపోయింది. ఇంకా 2 లింగాలు ఉన్నాయి, అలాగే మోక్ష మార్గం. ఈ మొత్తం చూద్దాం మిగతాయి కూడా. సరేనా, వెళ్దాం. ఎండ బాగా కాస్తుంది, లేట్ అయ్యేకి కాళ్ళు కూడా మండిపోతున్నాయి. మీకు అసలు ఈ ప్రదక్షిణలో అలసట ఉండకూడదంటే మీరు అక్కడక్కడ కూర్చోండి, కొన్ని చోట్ల కూర్చొని గిరికెళ్ళి చూసి మళ్ళీ ఆ శివుని తలుచుకొని మళ్ళీ నడకైతే ప్రారంభించండి. అప్పుడైతే మీకు అలసట ఉండదు. ఏమో మన వచ్చిన టయానికైతే ఇది ఇక్కడ చూడండి, లవ్ తిరువన్నామలై ఎంత సింపుల్గా ఉండిపోయిందో. నేను వీడియోస్లో చూసినప్పుడు చాలా ఎక్సలెంట్గా ఉంది, కాకపోతే ఇక్కడికి వచ్చినాక చూసినాక చూడండి ఎంత సింపుల్గా ఉందో. అంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనుకుంటా. ఇక్కడ చాలా మంది ఇలా పూసలని, కరుంగల మాలని ఇలా అమ్ముతూ ఉంటారు. అవన్నీ కరుంగల మాలలు కాదు, మామూలు మాలలు కదా, అసలు కొనుక్కోకండి. ఇంకా అలా కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇక్కడ చంద్రలింగం కనపడుతుంది. ఇందాక చెప్పే కదా అష్టలింగాలలో 8 లింగాలు కాకుండా ఇంకా 2 లింగాలు ఉన్నాయని. ఒకటి సూర్యలింగం, రెండోది చంద్రలింగం. ఈ చంద్రలింగం ఇక్కడ చూడండి. కొంచెం అలా ముందుకు రాగానే మనకి ఇక్కడ అగస్త్యార్ ఆశ్రమం అయితే కనపడుతుంది. ఈ ఆశ్రమంలో ముందు వెంకట అభిరామ్ లింగం అయితే ఉంటుంది. చాలా పెద్దగా ఉందండి ఈ లింగం. ఇది చూడండి, శ్రీ వెంకట అభిరామ లింగం అయితే ఉంటుంది ఈ ఆశ్రమంలో. ఇదైతే ఈ లింగం చాలా పెద్దగా ఉంటుంది. ఈ టెంపుల్ కూడా చూడటానికి చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. చుట్టూ శివలింగాలు కూడా ఉంటాయి, పైన గోపురం కూడా చాలా బాగుంటుంది, డిజైన్స్ కూడా భలే ఉంటాయి. అంటే మొత్తానికైతే ఈ టెంపుల్ భలే చూడొచ్చు. మీకు ఇక్కడ శివలింగాలు కూడా చూపిస్తా, చాలా శివలింగాలు అయితే ఉన్నాయి లోపల. చూస్తున్నారు కదా, మొత్తం 27 లింగాలు ఉంటాయి, 27 నక్షత్రాలకి ప్రతీక ఇవి. ఇంకా అలా ముందుకు సాగుతుంటే మనకి కుబేర లింగం అయితే వస్తుంది. ఈ కుబేర లింగం ఎన్నోదంటే అష్టలింగాల్లోని 7వ లింగం ఈ కుబేర లింగం. ఈ కుబేర లింగాన్ని అయితే ప్రతిష్ఠించింది కుబేరుడు. ఈ లింగాన్ని దర్శనం చేసుకోవటం వల్ల సంపద, జీవిత స్థితి మెరుగవుతుందని చరిత్ర, అలాగే భోగభాగ్యాలు సిద్ధిస్తాయని నమ్మకం. ఈ కుబేర లింగం కొంచెం లోపలికి ఉంటుందండి. ఈ లింగం కూడా చాలా బాగుంటుంది. చెప్పా కదా మీకు, ప్రతి లింగాన్ని ఒక టైప్ ఆఫ్ శిలతో అలాగే ప్రాణ ప్రతిష్ఠ చేసి మరీ ప్రతిష్ఠిస్తారు. ఆ ప్రాణ ప్రతిష్ఠ చేసిన ఆ శిల నుండి కొన్ని శక్తి ప్రవాహాలు బయటికి ఎప్పుడూ వెదజల్లుతూ ఉంటాయి. అందుకే ఎక్కడైనా ఏ దేవాలయంలో చూడండి, గర్భగుడి చాలా ప్రశాంతంగా ఎప్పుడు మండుతున్న అగ్నిగోళం లాగా ఉంటుంది. ఎందుకంటే నిరంతరం శక్తి ప్రవాహం వస్తూనే ఉంటుంది, అందువల్ల మనకు లోపల అంత వేడిగా ఉంటుంది. ఆ కుబేరలింగం అయిపోయిన తర్వాత కొంచెం ముందుకు మనం వెళ్తే ఇక్కడ అన్నిటికైనా ముఖ్యమైన విషయం మోక్ష మార్గం వస్తుంది.
ఈ మోక్ష మార్గం లోపల నుంచి వెళ్ళటానికి ఇక్కడికి వచ్చిన భక్తులు ప్రతి ఒక్క భక్తుడు ఇక్కడైతే క్యూ కడతారు ఖచ్చితంగా ఈ మోక్ష మార్గం నుంచి వెళ్ళాలని. ఈ మోక్ష మార్గంలో ఎంత లావుటు మనిషి అయినా ఆ చిన్న దారి నుంచి వెళ్ళిపోతారు ఈజీగా. ఎలాంటి మనిషి అయినా ట్రై చేయండి, చిన్నగా అట్టా ఇట్లా ట్రై చేసినా వెళ్ళిపోతారు. ఇది చూడండి, ఆమె చాలా లావు ఉంది కదా, కానీ ఈజీగా వెళ్ళిపోతుంది కాసేపటికి. ఈ మోక్ష మార్గం నుంచి అలా లోపలికి వెళ్ళి బయటికి వెళ్తే మనకు పాపాలు తొలగి మోక్షం ప్రాప్తిస్తుంది. అంటే ఇలా మనం దూరొస్తున్నాం కదా, ఇలా దూరొచ్చేటప్పుడు అటు ఇటు 2 యంత్రాలు ఉంటాయంట. ఆ యంత్రాల నుంచి వచ్చే శక్తి వల్ల మనకు అలసట తీరిపోతుంది. ఇంకొకటి, ఈ మోక్ష మార్గం నుంచి బయటికి రావడంలో మోక్షం ప్రాప్తిస్తుందని, జన్మ జన్మలు మళ్ళీ పుట్టడం అనేది జరగదని చెప్తారు. ఇంకా కాళ్ళ నొప్పులు పోతాయంట. ఇప్పుడు దాకా పడ్డ కష్టం అంతా ఒకేసారి పోతుందని నమ్ముతుంటారు ఇక్కడ. ఇంకా అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే నంది విగ్రహం వస్తుంది. ఈ విగ్రహాన్ని దాటి, ఈ సర్కిల్ దాటి కొంచెం ముందుకెళ్తే మెయిన్ రోడ్డు మీదకి వెళ్ళగాకండి. ఇక్కడ మీకు బోర్డు అవైలబుల్ ఉంటుంది, లెఫ్ట్ లో వెళ్ళండి. ఎందుకంటే ఈశాన్య లింగాన్ని దర్శనం చేసుకోవాలా. లాస్ట్ లింగం అంటే అష్టలింగాలలో ఉన్న 8వ లింగం ఈశాన్య లింగం. ఆ లింగాన్ని దర్శనం చేసుకోవాలంటే మీరు లెఫ్ట్ లో నడవండి. అంటే ఎడమ చేతి వైపు కొంచెం ముందుకు రండి. ఈ ఈశాన్య లింగం ఈశాన్య దిక్కునైతే ఉంటుంది. ఇంకా ఫైనల్ గా మనం 8 లింగాల్లో ఈ ఒక్క లింగం దర్శనం చేసుకుంటే 8 లింగాల దర్శనం అయితే అయిపోతుంది. ఇదే లాస్ట్ లింగం. అయితే ఇక్కడ నిరంతరం దీపం వెలుగుతుంది. అయితే ఈ లింగ దర్శనాన్ని చేసుకోవటం వల్ల మనకి మానసికంగా మనశ్శాంతిగా ఉంటామని నమ్మకం. ఈశాన్య లింగం దర్శనం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ఇంకొక 1 నుంచి 2 కిలోమీటర్ల దూరమే ఉంటుంది మనకి. ఎక్కడైతే ప్రదక్షిణ స్టార్ట్ చేసినామో అక్కడికే వెళ్ళి ఎండ్ చేయాలి, అక్కడికి వెళ్ళి అయిపోగొట్టాలి. ఇంకొక లాస్ట్ విషయం అండి, మీరు దర్శించాలనుకుంటే దర్శించుకోవచ్చు వచ్చి. నేను ఎప్పుడు అనేది చెప్తా. ఏంటిదంటే అది అరుణ జ్యోతి. ఈ కార్తీక మాసంలో కొండ గిరిపై చివరన అరుణ జ్యోతిని వెలిగిస్తారు. ఆ అరుణ జ్యోతిని దర్శించడానికి ఎంతమంది భక్తులు వస్తారంటే లెక్కలేనంత మంది జనం వస్తారు. అరుణ జ్యోతిని వెలిగించాలంటే ఆషామాషి కాదు, కొన్ని లారీల్లో దూది ఆ పైకి మోసుకుంటూ వెళ్తారు. ఇంకొక టన్ను నెయ్యిని కూడా మోసుకుంటూ వెళ్ళి అక్కడ దీపం అయితే వెలిగిస్తారు. ఆ దీపము, ఆ జ్యోతి చుట్టుపక్కల 14 కిలోమీటర్ల మేర కనపడుతుంది. ఇది ఈ సంవత్సరంలో ఈ జ్యోతిని ఎప్పుడు వెలిగిస్తారంటే డిసెంబర్ 3వ తారీఖున 2025న వెలిగిస్తారు. ఒకవేళ మీరు ఇది దర్శించాలనుకుంటే మీరు 3వ తారీఖు మార్నింగ్ తెల్లవారుజాము లోపు మీకు టికెట్లు అయితే అవైలబుల్ ఉంటాయంటే తెల్లవారుజామున ఇస్తారట. ఆ టికెట్స్ కూడా ఎక్కడ ఇస్తారనేది తెలుసుకోండి. అంటే రోజుకి 500 టికెట్లు లేకపోతే 1000 టికెట్లు లోపే ఇస్తారంట. అది కూడా రమణ మహర్షి ఆశ్రమం దగ్గర ఇస్తారని నాకైతే తెలుసు. ఫైనల్గా అయితే గిరి ప్రదక్షిణ అయితే అయిపోయింది. ఎక్కడైతే మనం స్టార్ట్ చేస్తామో అక్కడికే వచ్చి కంప్లీట్ చేయాలి. మనం నెక్స్ట్ వీడియోలో అసలు అరుణాచలం ఎలా రావాలి, ఎక్కడ స్టే చేయాలి, నైట్ 100 రూపాయలకి రూమ్స్ ఎక్కడ దొరుకుతున్నాయి, అంటే 100 రూపాయలకి పడుకోవడానికి ప్లేస్లు ఎక్కడ దొరుకుతున్నాయి, రూమ్స్ ఎక్కడ అవైలబుల్గా ఉన్నాయి, ఎక్కడ ఫుడ్ మంచిగా ఉంటుంది, ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో అయితే మీకు మళ్ళీ తీసుకొని వస్తా ఒక వీడియో. అప్పటిదాకా ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.